అందరికీ నమస్కారం అండి. ధీరజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. గ్రేట్ అండి ఇలాంటి సినిమాలు తీయటం. అంటే ఫస్ట్ మీ 3 ఫిలిమ్స్ చాలా బాగుంటాయండి. అంబాజీపేట, గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు ఇది డెఫినెట్లీ ఐఎమ్ షూర్. నేను లిటిల్ ఆర్ట్స్ ఒక ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు ఇది పిల్లల సినిమా, ఎవరు చూస్తారు, ఎవరు తీస్తారు అన్నారు. మీరు చాలా బాగా తీశారు ఈ సినిమాని. ఈ బడ్జెట్ కూడా చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూ బాగుంది. అండ్ ఐఎమ్ వెరీ మచ్ షూర్ ఇది పక్కా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా అని. అండ్ నెక్స్ట్ సింజిత్తో రోజు గంట మాట్లాడతాను, గంటలో 10 నిమిషాలు సమ్మర్ హాలిడేస్ గురించి చెప్తాడు. పాట కూడా విన్నాను, చాలా బాగుంటుంది ఆ పాట కూడా. నాకు తెలిసి టీజర్లో ఒక బిట్ దగ్గర యూజ్ చేశాడు అది. యా, ఆ సాంగ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ శ్రీకర్ గారు, సభా మర్యాద. మేము 3 సార్లు కలిసాము, చాలాసేపు మాట్లాడుకున్నాము. ఆయన చెప్పాడు కొన్ని. ఇంకోటి ఒక్క డౌట్, లాస్ట్గా డైలాగ్ ఉంది కదా, ఈ పిల్లని చూసి రాసావా, రాసాక ఈ పిల్లని తీసుకున్నావా అని చూసాక రాసా. అయ్యో, వెరీ క్యూట్ డైలాగ్, చాలా క్యూట్గా ఉండే. ఇంకా రోహన్ నీలా మాట్లాడాలి రోహన్ ఎలాగైనా. యా, ఐఎమ్ వెరీ మచ్ షూర్ ఈ అబ్బాయిది 90s చాలా బాగుంటుంది. ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది ఆ సిరీస్లో. నెక్స్ట్ భర్త మాసేవులు నాకు బాగా నచ్చింది. ప్రీ వెడ్డింగ్ షో, ఐ థింక్ యుల్ డూ లాట్ మోర్ ఫిల్మ్స్. అండ్ ఒక డౌట్ సంజిత్, నువ్వు ఓన్లీ స్కూల్ పిల్లలవి, ఇంటర్ అయిపోయిన వాళ్ళవి ఇదే చేస్తావా? ఫస్ట్ క్రైటీరియా అదేనా? ఈ సినిమా పక్కా హిట్ అవుతుందండి. క్వాలిటీ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, పర్ఫార్మెన్సెస్, మెయిన్గా పర్ఫార్మెన్సెస్ వాస్కి గారిది, హర్షిని గారిది, రాజీవ్ గారిది. ఐఎమ్ వెరీ మచ్ షూర్ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సినిమా ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. కిట్టు గారు ఈ సినిమాకి ఫుల్ లిరిక్స్ రాశారని చెప్పారు. పక్కా ఈయన కూడా వెరీ సారీ ఆయన కూడా గ్రేట్ టాలెంట్. యా, సమ్మర్ మరి ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే బుక్స్ అమ్మేస్తుండే. ఫస్ట్ చేసేది బెస్ట్ మూమెంట్. ఇంకోటి ఇంటికి రాగానే కేబుల్ టీవీ, అప్పుడే కేబుల్ కనెక్షన్ ఇస్తుండే మా ఇంట్లో మా డాడీ. సో ఇది సినిమాలే సమ్మర్. బాగా రిలేట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, రామంబరాజ్ గారు ఆయన రెడీగా ఉన్నారు. ఎస్, మీరు ఇందాక మైక్ అట్టించిస్తారు అనుకున్నాం, ఇటు మొదలెట్టి